ఆత్మీయారాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానమును విని నేర్చుకొనుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత భాగాలకు కొనసాగింపుగా ఈ భాగంలో కూడా దేవుని జ్ఞాపకాలను గూర్చి పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. మొదటి భాగంలో దేవుని జ్ఞాపకాలు ఎంత ఉన్నతమైనవో మనం నేర్చుకున్నాం. రెండవ భాగంలో భూమి మీద నీతిమంతులను గూర్చి దేవుడు ఎంత గొప్పగా జ్ఞాపకాలలో వారిని ఉంచుకుంటాడో, ఆయన జ్ఞాపకాలలో ఉండుట ఎంత ధన్యకరమైనటువంటి సంగతో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో దేవుని జ్ఞాపకాలలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి కోణాన్ని మనం పరిశోధన చేయబోతున్నాం. కనుక ఆద్యంతం చక్కగా ఈ సంగతులను మీరు నేర్చుకుంటారని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలామంది ఒకవేళ మిగిలినటువంటి సందేశాల మాదిరిగా నేను చెబుతున్నటువంటి వాక్యం కూడా చిన్నదిగా క్లుప్తంగా ఉండాలని ఒకవేళ కోరుకుంటున్నారేమో. నేను కూడా తక్కువగానే మీతో వాక్యం చెప్పటానికి ఆలోచించినా కానీ ఎక్కడ మీకు దేవుని జ్ఞానం తక్కువైపోతుందేమో అనేటువంటి ఆలోచనతో సుదీర్ఘమైనటువంటి పాఠాలుగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలను మీకు తెలియజేసి మరికొన్ని విషయాలు మీకు మరుగు చేయటం వలన మీరు పరిపూర్ణంగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోలేరు. దేవుని జ్ఞాపకాలు అనగానే ప్రతి కోణంలో దానిని మీ చేత ఆలోచింపచేసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులను దేవుడు అనుగ్రహించినంత మేర మీకు సంపూర్ణంగా తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో భాగాలుగా వీటిని మీకు నేను అందజేస్తున్నాను. ఆ భాగాలు కూడా ఎక్కువ నిడివి కలిగినటువంటి భాగాలు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కాకుండా పూర్తి వివరణతో మీకు అందజేయటం వలన కాస్త ఎక్కువ సమయం మీతో నేను మాట్లాడవలసి వస్తుంది. అందరూ కాకపోయినా కొందరికి ఇటువంటి ఆలోచన ఉంటే కనుక దానిని మీరు తొలగించుకోవాలని, దేవుని వాక్యం విషయంలో ఎంతసేపైనా మధురమైనటువంటి ఆయన మాటలను వినటానికి మీ దృష్టిని కేంద్రీకరించి మీ శరీరములను లోపరుచుకొని దేవుని వాక్యమునకు మీరు ఆకర్షితులవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులైన నా స్నేహితులారా, చక్కని పాఠ్యాంశం, ఈ పాఠ్యాంశాన్ని మనం పూర్తిగా నేర్చుకుందాం. ఒక వైద్యుడు ఒక రోగానికి వైద్యం చేయాలి అనుకుంటే ఒక కోర్సు నిర్ణయిస్తాడు. ఆ కోర్సు రోగి పూర్తిగా తీసుకోవాలి. మధ్యలో దానిని ఆపు చేయటం వలన అతనికి పూర్తిగా వైద్యం అందదు. మొదటి రోజు వైద్యం తీసుకున్న తర్వాత కాస్త ఉపశమనం కలుగుతుంది. నేను పూర్తిగా నయమైపోయాను అని అతడు వెళ్ళిపోవటం వలన ఇంకా రోగం యొక్క బీజాలు అతనిలో ఉండిపోతాయి. ఆ మూలాలు ఇంకా ఉండిపోతాయి. మరలా ఆ రోగం విజృంభిస్తుంది. కనుక ఎవడైనా ఒక రోగి ఉన్నప్పుడు లోకపరమైనటువంటి వైద్యుడు శరీర సంబంధమైనటువంటి వైద్యమును ఆ రోగికి చేస్తున్నప్పుడు ఒక కోర్సు నియమిస్తాడు. మలేరియా అటాక్ అయిందంటే ఒక కోర్సు ఉంటుంది. డెంగ్యూ అటాక్ అయిందంటే ఒక కోర్సు ఉంటుంది. ఏదైనా ఒక రోగం అటాక్ అయిందంటే కనుక దాని తీవ్రతను బట్టి వైద్యుడు ఒక కోర్సు నిర్ణయిస్తాడు. ఇన్ని రోజుల పాటు నీవు వైద్యం తీసుకోవాలి, ఈ ఔషధాలను తీసుకోవాలి, నేను చెప్పినటువంటి నియమాలను పాటించాలి అని వైద్యుడు చెబుతాడు. అన్ని రోజులు పూర్తిగా ఆ వైద్యుడు చెప్పినటువంటి సలహాలు సూచనలు తీసుకొని ఆ రోగి వాటిని పాటించినప్పుడు పూర్తి ఆరోగ్యం అతనికి ఆ వైద్యుని యొక్క సలహాల వలన దొరుకుతుంది. అంతే తప్ప నాకు కాస్త ఉపశమనం కలిగింది కదా, మునుపటి మీద ఇప్పుడు నేను కాస్త పర్వాలేదు కదా అని అతడు అక్కడతో వైద్యం ఆపు చేసి నిలుపుదల చేసి వైద్యుడు చెప్పినటువంటి పూర్తి కోర్సును పాటించినట్లయితే కనుక అతనికి వైద్యం పూర్తిగా అందదు. మరలా అతడు ఏదో ఒక దశలో రోగం బారిన పడతాడు. దేవుని వాక్యం కూడా అలాంటిదే. పరమవైద్యుడైనటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా
సర్వ సమాజానికి వైద్యం చేస్తున్నాడు. ప్రారంభ కాలం నుండి నేటి వరకు ఆ వైద్యమును అనేక మందికి దేవుడు అందజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటల ద్వారా ఈరోజు ఎందరో బ్రతికింపబడుతున్నారు. దేవుని యొక్క సంగతులను మనం నేర్చుకునేటప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో మనం నేర్చుకోవాలి. మన పైన ఉన్నటువంటి నాయకులు మనకు బోధిస్తున్నప్పుడు వాటిని చక్కగా మనం స్వీకరించగలగాలి, నేర్చుకోగలగాలి. లోకంలో ఎన్నో విషయాలలో సహనాన్ని చూపిస్తున్నటువంటి మనుషులు దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి అసహనానికి లోనవుతూ ఉంటారు. వెంటనే నీరు గారిపోతూ ఉంటారు. ఎవరు ఏమీ అనరు కదా, ఎవరికి నేను జవాబుదారీ కాదు కదా అని చాలా తేలికగా దేవుని వాక్యాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులలో ఈ మాటలు మిమ్మల్ని మేల్కొల్పాలి. మీకు చక్కని జ్ఞానబోధన చేయాలి. ప్రియులారా, దేవుని వాక్యమును సంపూర్ణంగా నేర్చుకుని దాని ప్రకారం ప్రవర్తించిన వారు మాత్రమే దేవుని కొరకు బ్రతకగలిగే అవకాశం ఉంటుందని మొట్టమొదట నేను తెలియజేస్తూ దేవుని జ్ఞాపకాలు అనేటువంటి సందేశంలో 3వ భాగంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఇప్పటి వరకు దేవుడు మంచివారిని, నీతిమంతులను తన జ్ఞాపకాలలో ఉంచుకొని ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషిని కూడా భూజీవితకాలం అంతా ఆయన కాపాడుతూ భద్రపరుస్తూ వారితో చేసినటువంటి నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుని తరతరాల వరకు దానిని కాపాడుతూ ఉన్నటువంటి వైనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం, తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ఆ విధంగా మనం కూడా ఉండాలని మంచి పాఠాన్ని మనం గత 2 భాగాలుగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 3వ భాగంలో భూమి మీద నీతిమంతులతో పాటుగా అనీతిమంతులు కూడా ఉన్నారు కదా. భూమి మీద దేవుని కొరకు బ్రతకని వారు కూడా ఉన్నారు కదా, దేవునిని విభేదించేవారు కూడా ఉన్నారు కదా, దేవుని వాక్యమునకు అడ్డు తగిలేవారు కూడా ఉన్నారు కదా. మరి ఇలాంటి పాపాత్ముల విషయంలో దేవుని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి? ఈ పాఠంలో ముఖ్యంగా ఈ యొక్క భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ సూత్రాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం. భూమి మీద మానవ జీవితకాలంలో ఎందరైతే దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నారో వారి విషయమైన జ్ఞాపకాలు దేవునికి ఎలా ఉంటాయి? దేవుడు వారిని జ్ఞాపకంలో ఉంచుకుంటాడా? అసలు దేవుడు వారి విషయంలో ఎలా ఆలోచిస్తున్నాడు? అలాంటి వారి విషయమై దేవుడు ఆయన గ్రంథంలో ఎలాంటి మాటలను పొందుపరిచాడు? వాటిని మనం అధ్యయనం చేయాలి. కనుక తడవు చేయకుండా పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైనటువంటి సంగతులను నేర్చుకున్నటకు మీరంతా ఉపక్రమిస్తారని నేను కోరుకుంటున్నాను. చక్కగా దేవుని వాక్యమును మీరు నేర్చుకోవాలి. ఒకవేళ పాపాత్ములైతే వారి విషయంలో దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? మొట్టమొదట ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. దుష్క్రియలు చేయువారి యొక్క జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. యెహోవా సన్నిధి మనకు అనుకూలంగా ఉండాలి. యెహోవా సన్నిధి మనలను బ్రతికింపచేసేదిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క కార్యక్రమాలు మనలను భూమి మీద బ్రతికించేవిగా ఉండాలి. మనకు విరోధంగా అయితే ఉండకూడదు. దుష్క్రియలు చేయువారు, భూమి మీద దుష్క్రియలు చేయువారు అంటే దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని మాటలను పట్టించుకోకుండా, లోకములో తమ కొరకు తాము బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో అట్టి వారందరికీ కూడా దేవుని యొక్క సన్నిధి విరోధముగా ఉన్నది. ఈ మాట చదువుతుంటేనే చాలా భయం కలగాలి. ఈ మాట చదువుచున్నప్పుడే మనుషులకు భయం కలగాలి. ఎందుకు భయం? ఎందుకు? లోకంలో ఎవరో మనలను దండిస్తారనా? లోకంలో ఎవరో మన మీద కేసు పెడతారనా? లోకంలో ఎవరో మనలను దోచుకుంటారనా? కాదు. లోకంలో ఎవ్వరో మనకు విరోధులైనందుకు కాదు. దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనకు విరోధి అయితే కనుక మనం భయపడాలి. దుష్క్రియలు చేయువారి యొక్క జ్ఞాపకమును దేవుడు కొట్టేయాలనుకుంటున్నాడు. ఎంతకాలం వీరిని నేను జ్ఞాపకాలలో ఉంచుకోవాలి? ఎంతకాలం వీరు నా జ్ఞాపకాలలో ఉండి నాకు కోపాన్ని ఇంకా రేపుతూ ఉంటారు? కనుక భూమి మీద నుండి వీరి యొక్క జ్ఞాపకమును నేను కొట్టేయాలి. అంటే భూమి మీద వీరిని నేను ఉంచకూడదు, వీరిని నాశనం చేయాలి.
వారి పాపపు క్రియలు పరిపూర్ణము కాగానే వారిని నాశనం చేయాలి, కొట్టివేయాలి, నిర్మూలం చేయాలి. ఈ విధంగా దేవుడు ఆలోచన చేస్తూ దేవుని యొక్క సన్నిధి దుష్క్రియలు చేయువారికి విరోధముగా ఉన్నది అని ఈ వాక్య భాగం మనకు బోధన చేస్తుంది. చక్కని జ్ఞానమును మనకు నేర్పిస్తుంది. భూమి మీద ఇలాంటి సంగతులు తెలియజేసేవారు ఎవరు చెప్పండి? లోకంలో ఎవరైనా దుష్క్రియలు చేసేవారు ఉన్నప్పుడు వారికి విరోధి ఎవరని భావిస్తారు? ప్రత్యర్థులు, మనుషులే అనుకుంటారు. మేము దుష్క్రియలు చేస్తే మాకు విరోధులు మనుషులే అనుకుంటారు. ఇది పొరపాటు. ఒకవేళ మనుషులు మీకు విరోధులుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా పరలోకమందున్న దేవుడు మాత్రం మీకు విరోధిగానే ఉంటాడు. ఒకడు దుష్క్రియ చేస్తే వాడికి మొట్టమొదటి విరోధి ఎవడు అంటే పరలోకమందున్న దేవుడు. ఒకడు దుష్క్రియ చేస్తే మొట్టమొదటి విరోధి పరలోకమందున్న దేవుడు. ఆలోచన చేస్తున్నారా? కనుక ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనకు విరోధి అయ్యేటంత దుష్క్రియను మనము చేయకూడదు. దుష్క్రియలలో మనం పాలు పొందకూడదు. దుష్క్రియలు చేసే ఆలోచన మనలో రాకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఏమవుతుంది? మనకు విరోధం అయిపోతుంది. దేవుని సన్నిధి మనకు విరోధం అయిపోతే ప్రతి క్షణం గండమే. ప్రతి క్షణం మీరు నిద్రపోతున్నప్పుడు కూడా అది మీకు గండమే. అప్పుడే ఎక్కువ గండం. ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది. దేవుడు తీసివేయటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. ఒక ధనవంతుని విషయంలో దేవుని జ్ఞాపకం ఎలా ఉందో చూసారా? వెర్రివాడా, నీవు సంపాదించినవి ఎవరివైపోతాయి? మరొకరు దానిని అనుభవిస్తారు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకుంటున్నావే. దేవుణ్ణి మర్చిపోయావే. నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకుంటున్నావే. అలాంటి పరిస్థితులలో నీ ప్రాణమును అడుగుతున్నారు. భూమి మీద నుండి నీ ప్రాణమును కొట్టివేయమని నీతిమంతుల ఆత్మలు అడుగుతున్నాయి. వారందరూ అడిగిన దానిని బట్టి, నా ధర్మవిధిని బట్టి, వాక్యమును బట్టి, దైవజ్ఞానమును బట్టి, నా సన్నిధి నీకు విరోధముగా ఉండుటను బట్టి నేను కొట్టేయాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. భూమి మీద దుష్క్రియలు చేసే వారందరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మీ మొట్టమొదటి విరోధి, శత్రువు పరలోకమందున్న దేవుడు. ఈ భూమి మీద ఎవరో మనుషులు మీకు విరోధులు అనుకొని వారి నిమిత్తం మీరు జడిసిపోయి, భయపడిపోయి, వారికి మీరు దూరంగా ఉంటూ, వారి నుండి మీరు తప్పించుకుంటూ, అమ్మయ్య మా ప్రాణాలు మేము దక్కించుకున్నాం అనుకోకండి. మీరు దుష్క్రియలు చేయువారైతే మీ మొట్టమొదటి విరోధి దేవుడు. ఎక్కడికి పోతారు? ఎలా మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటారు? రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు కూడా మీ ప్రాణములకు గ్యారంటీ లేదు. మీరు ఉదయం లేస్తారనేటువంటి గ్యారంటీ లేదు. కనుక ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞాపకాలు ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైన దేవుని జ్ఞాపకాలలో మనము నీతిమంతులుగా ఉండాలి. మనలను కాపాడే విధంగా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి తప్ప మనము దుష్క్రియలు చేయువారమై ఉండి ఆయన సన్నిధి మనకు విరోధంగా ఉంటే మనము బ్రతికి బట్టకట్టలేము. భూమి మీద ఈరోజు బ్రతకచ్చు, రేపటి దినానికి బ్రతకచ్చు, ఎల్లుంటికి బ్రతకచ్చు, కానీ తరువాత అయినా సరే నిన్ను దేవుడు నాశనం చేస్తాడు. చనిపోతాం. నీతిమంతులు చనిపోతారు, దుష్టులు చనిపోతారు. కానీ నీతిమంతులు చనిపోయే ముందు దేవుని కార్యములను పూర్తి చేసి నెమ్మదిగా విశ్రాంతిలోనికి వెళతారు. దుష్టులు దేవుని కోపాగ్నికి బలైపోయి దేవుని చేత నుండి బలవంతంగా పెకలింపబడి వారు చాలా శ్రమతో వేదనలోనికి దిగిపోతారు. కష్టంతో పాతాళంలోనికి దిగిపోతారు. కనుక అట్టివారుగా మీరు ఉండకుండా ఉండాలంటే నీతి క్రియలు చేయాలి. దేవుని దగ్గర ఆయన వాక్యమును నేర్చుకొని ఆయన ఇష్టాన్ని నెరవేర్చువారుగా మీరు ఉండాలి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. సూత్రం మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాలి. భూమి మీద ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? దుష్క్రియలు చేస్తూ దేవునికి జ్ఞాపకం వచ్చి వారి యొక్క పాపం పరిపూర్ణమైనప్పుడు దేవుడు వారిని కొట్టివేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దృష్టాంతములుగా వాటిని మన కొరకు వ్రాయించాడు. ఈ పాఠంలో చక్కగా వాటిని నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అట్టివారుగా ఉండకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మీరు ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా,
దేవుని కొరకు బ్రతకకుండా ఉన్నవారి యొక్క ఉదాహరణలు కూడా దేవుడు మన కొరకు ఎందుకు రాయించాడంటే, అలా మీరు ఉండకూడదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా మీరు ఉండకూడదు. కనుక ఈ దృష్టాంతాలను మీరు చదువుతున్నప్పుడు భయంతో, నేను అట్టివారుగా ఉండకూడదు. అమాలేకీయుల ఉదాహరణ, ఎదోమీయుల ఉదాహరణ, అమ్మోనీయుల ఉదాహరణ, ఇశ్రాయేలీయులలో ఎందరో దేవునికి తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలలో ఇశ్రాయేలీయుల ఉదాహరణ, యూదుల ఉదాహరణ, ఇలాంటివి మనం చదువుతున్నప్పుడు, ఈ దృష్టాంతాలను మనం చదువుతున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లోనికి మనం ఎప్పుడూ వెళ్ళకూడదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకాలలో ఎప్పుడూ మనం నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప, దేవుని జ్ఞాపకాలలో మనం ఇట్టివారుగా, అనగా దుష్క్రియలు చేయవారుగా, చెడ్డవారుగా, పాపాత్ములుగా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు, దుస్సాహసం చేయకూడదు. కనుక ఈ వాక్య భాగాలను మీరు నేర్చుకొని నీతిగా దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మారతారని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదట అమాలేకీయుల ఉదాహరణ మనం చూద్దాం. అమాలేకీయులను దేవుడు ఆయన జ్ఞాపకాలలో ఏ విధంగా ఉంచుకున్నాడో చూద్దాం. దుష్టులను కూడా ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. దుష్టులు కూడా ఆయన జ్ఞాపకాలలో ఉంటారు. దుష్క్రియలు చేయువారు కూడా ఆయన జ్ఞాపకాలలో ఉంటారు. ఎందుకు? శిక్షను అనుభవించడానికి ఎదురు చూస్తూ, వారి యొక్క శిక్షాఫలమును పొందుటకు ఎదురు చూస్తూ వారు దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. దేవుడు వారిని జ్ఞాపకంలో ఉంచుకొని శిక్ష విధింపచేస్తాడు. కనుక ఈ చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు అమాలేకీయులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చి మార్గంలో ఉన్నప్పుడు, కనాను దేశం చేరటానికి వారు మార్గంలో ఉన్నప్పుడు, ఆ 40 ఏండ్ల ప్రయాణ కాలంలో ఉన్నప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలీయులను చాలా కష్టాలకు గురి చేశారు. వారిని అడ్డగించారు, వారిని దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే దేవుడు వారిని కాపాడాడు, ఇశ్రాయేలీయులను కాపాడాడు. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన దానిని దేవుడు జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఇశ్రాయేలీయులు మార్గంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలని తెలిసినా సరే ఇశ్రాయేలీయులను నీవు అడ్డగించావు, వారిని దోచుకోవడానికి ప్రయత్నం చేసావు, వారిని సంహరించడానికి నీవు అడుగులు ముందుకు వేసావు. కనుక అమాలేకీయులను సంహరించడానికి నేను ఒక కాలం నిర్ణయించాలి అని దేవుడు అనుకున్నాడు, వారిని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు చక్కని సందర్భాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలీయులకు సౌలు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో జరిగినటువంటి ఈ సందర్భాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి 3 వచనాలను చూడండి. దేవుడు ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి సౌలుకు ఎలా ఆజ్ఞాపిస్తున్నాడో ఆ మాటల్లో మనకు కనిపిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పాను. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల రాజు అయినటువంటి సౌలుకు తెలియజేసినటువంటి సూచన ఏంటి, సంగతి ఏంటి? నీవు అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేయాలి, వారిని సమూల నాశనం చేయాలి, నిర్మూలం చేయాలి. ఎందుకంటే అమాలేకీయులకు దేవుడు ఇచ్చిన గడువు అయిపోయింది. ఒకానొక కాలములో ఇశ్రాయేలీయులను వీరు అడ్డగించారు, వారిని దోచుకోవడానికి ప్రయత్నం చేశారు, వారిని సంహరించడానికి వారు ప్రయత్నం చేశారు. అమాలేకీయులు ఇశ్రాయేలీయులు మార్గంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకు మార్గంలో ఉన్నప్పుడు, వారికి ఇంకా రాజ్యం లేనప్పుడు, వారికి ఇంకా రాజు లేనప్పుడు, వారి ఇంకా సైన్య బలాన్ని కలిగి లేనప్పుడు, వారి వెనుక ఉన్న దేవుణ్ణి చూడకుండా అమాలేకీయులు పైపైన వారిని గూర్చి ఆలోచన చేసి ఇశ్రాయేలీయులను మేము దోచుకోవచ్చులే, ఇశ్రాయేలీయులను మేము సంహరించవచ్చులే అనుకున్నారు. అది ఒక చిన్న జనాంగమే కదా. ఒకానొక కాలంలో ఐగుప్తు దేశంలో బానిసలు కదా వీరు. కనుక వారిని మేము చాలా సులువుగా లోపరుచుకోవచ్చులే అనుకున్నారు తప్ప, వారు వాగ్దత్త ప్రజలని, వారి వెనక దేవుడున్నాడని వారు గమనించలేకపోయారు. ఈరోజు
క్రైస్తవులను చూచి కూడా అనేక మంది ఇలాగే పొరపాటు పడుతూ ఉంటారు. వీరు మైనారిటీ కదా, వీరికి బలమేమీ లేదు కదా, వీరు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే విధానం కదా, వీరు పరులకు హాని చేయరు కదా, వీరు హింసను కోరుకోరు కదా, కనుక వీరిని ఏ విధంగానైనా అడ్డగించాలి, వీరిని ఏ విధంగానైనా నిర్మూలన చేయాలని చాలామంది మతోన్మాదులు అమాలేకీయుల వలె ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవుల వెనుక, నిజ క్రైస్తవుల వెనుక, నామకార్థ క్రైస్తవులను గురించి నేను మాట్లాడను. లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న కోరికల నిమిత్తం దేవుడిని నమ్ముకున్నటువంటి నామకార్థ క్రైస్తవులను గూర్చైతే కాదు, నిజంగా దేవుని కొరకు బ్రతుకుతూ క్రీస్తు సువార్తను వ్యాప్తి చేస్తున్నటువంటి నిజ క్రైస్తవుల వెనుక దేవుడున్నాడు, పరలోకమందున దేవుడున్నాడు. వారు చూపుకు పైపైన చిన్నవారుగా, తక్కువవారుగా, బలం లేనివారుగా కనిపిస్తారంతే, కానీ వారి వెనుక దేవుడున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను కూడా ఎవరు చూచినా సరే, ఒక అమాలేకీయులు చూచినా, లేక ఎదోమీయులు చూచినా, లేక మరే ఇతర ప్రజలు చూచినా వారు ఏమనుకునేవారు? ఐగుప్తు దేశంలో వీరు బానిసలు కదా, బానిసత్వంలో నుండి వీరు బయటకు వచ్చారు కదా, మోషే ఒక నాయకుడట, ఈ మోషేను మేము చాలా సులువుగా ఎదిరించవచ్చు, ఎందుకంటే మా దగ్గర రాజున్నాడు, మా దగ్గర సైన్య బలం ఉంది, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి అని వారు పొరపాటు పడుతూ ఉండేవారు. కానీ దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా ఉన్నాడన్న సంగతి వారికి తెలియదు. లోకానికి దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా ఉన్నాడన్న సంగతి వారికి తెలియదు. కనుక అమాలేకీయులు ఒకనాడు ఇశ్రాయేలీయులను ఆ విధంగా దోచుకోవాలని, వారిని అడ్డగించాలని, వారిని సంహరించాలని ప్రయత్నం చేశారు. దేవుడు ఆ అమాలేకీయుల బారి నుండి ఆనాడు ఇశ్రాయేలీయులను కాపాడాడు. అయితే అమాలేకీయులకు దేవుడు కొంత గడువిచ్చాడు. వెంటనే దేవుడు అమాలేకీయులను ఎందుకు నాశనం చేయలేదు? సమూల ధ్వంసం ఆనాడే ఎందుకు చేయలేదు? ఇశ్రాయేలీయులు మార్గంలో ఉండగానే అమాలేకీయులందరినీ ఎందుకు నాశనం చేయలేదు? గడువిచ్చాడు దేవుడు. దీర్ఘశాంతుడు ఆయన, దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఈ గడువు కాలంలో కూడా అమాలేకీయులు మారలేదు. దేవుని జ్ఞాపకంలో అమాలేకీయులు ఎలా ఉండిపోయారు? దుష్క్రియలు చేయువారుగా ఉండిపోయారు, దుర్మార్గులుగా ఉండిపోయారు, పాపాత్ములుగా ఉండిపోయారు. ఏమంటే దేవుని యొక్క జ్ఞాపకాలలో సుదీర్ఘ కాలం పాటు ఆయన చూపిన దీర్ఘశాంత కాలంలో నీవు దుష్క్రియలు చేసేవాడుగా ఆయన జ్ఞాపకాలలో ఉండిపోతే అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో తెలుసా? ఉపద్రవం ఏ క్షణాన నీ మీదకు వస్తుందో నీకు తెలియదు, నువ్వు అంచనా వేయలేవు. కనుక ఇప్పుడు కూడా అటువంటి దుస్సాహసం చేయకూడదు. అమాలేకీయులను ఉదాహరణగా తీసుకోండి. అమాలేకీయుల వలె ఉండకుండా, అమాలేకీయుల వలె మీ ప్రవర్తన ఎప్పటికీ ఉండకుండా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అమాలేకీయుల యొక్క పాఠం మనకు ఏమైనా నేర్పిస్తుంది? మనము దేవుని జ్ఞాపకాలలో ఉంటే నీతిమంతులుగా ఉండాలి తప్ప దుష్క్రియలు చేసేవారుగా ఉండకూడదు. దేవుడు ఇచ్చిన గడువు సమయంలో అమాలేకీయులు మార్పు నొందలేదు. పైగా వారి యొక్క పాపము మరింత పెరిగిపోయింది. వారు పాపాత్ములుగా మరింత పెట్టరేగిపోయారు. కనుక ఒకనొక సమయం వచ్చింది, వారి పాపం పరిపక్వం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు? అమాలేకీయులను నీవు పూర్తిగా నాశనం చేయాలి. పెద్దవారు, చిన్నవారు, బాలురు, పసిపిల్లలు అందరూ, పురుషులు, స్త్రీలు, వారి దగ్గర ఉన్నటువంటి జంతువులు, పశువులు అన్నీ కూడా నీ వలన నాశనం చేయబడాలి, బొత్తిగా నిర్మూలము చేయుము. అంటే దేవుని జ్ఞాపకంలో అమాలేకీయుల యొక్క పాపము ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అంటే వారిని భూమి మీద ఉంచి ప్రయోజనం లేదు, శేషం కూడా వారి నిమిత్తం భూమి మీద ఉండకూడదు అని దేవుడు ఒక చక్కని కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంటే దేవుని జ్ఞాపకాలలో దుర్మార్గులు కూడా ఉంటారు. దేవుని జ్ఞాపకాలలో ఉన్న దుర్మార్గులు శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు ఒకానొక సమయంలో వారి మీదకి శిక్షను రప్పిస్తాడు. అది పెళ్ళున దిగుతుంది, వారి తల మీద పెళ్ళున దిగుతుంది. కనుక వారు భయం గుప్పిట్లో ఉన్నట్టే, వారిని ఉపద్రవం పొంచి ఉన్నట్టే. కనుక అట్టి వారు జాగ్రత్త పడాలి. దుష్క్రియలు చేయువారులారా జాగ్రత్త పడండి. ఈ మాటలు మీ నిమిత్తమే, మీకోసమే దేవుడు మిమ్మల్ని మార్పు నొందమని ఈ మాటలను మీకు అందిస్తున్నాడు. ప్రియులారా, మరో చక్కని ఉదాహరణ, అది ఎదోమీయులను గురించినటువంటి ఉదాహరణ. ఎదోమీయులు అంటే ఎవరో కాదు, యాకోబుకు అన్నగా ఉన్నటువంటి
ఏసావు ఎదోముగా పిలువబడ్డాడు. ఏసావు సంతానం, ఏసావు యొక్క గర్భం నుండి వచ్చినటువంటి వారందరూ కూడా ఎదోమీయులుగా పిలువబడ్డారు. అంటే వీరంతా కూడా ఇశ్రాయేలీయులకు సహోదరులే. ఒక విధంగా ఇస్సాకు కుమారులు ఇశ్రాయేలీయులకు సహోదరులు. ఈ ఎదోమీయులు ఇశ్రాయేలీయులను అనేక పర్యాయములు ఆటంకపరిచారు. వీరు కూడా ఇశ్రాయేలీయుల యొక్క వెనుక ఉన్న మహాదేవుణ్ణి గుర్తించలేకపోయారు. వారి సహోదరులు నమ్మిన దేవుణ్ణి వీరు తెలుసుకోలేకపోయారు. కనుక ఎదోమీయులను కూడా దేవుడు శిక్షించాడు. ఎదోమీయులు ఆయన జ్ఞాపకాలలో ఎలా ఉన్నారో చూద్దాం. ఎదోమీయులు దేవుని జ్ఞాపకాలలో ఏ విధంగా ఉన్నారు? అమాలేకీయుల వలె ఎదోమీయులు కూడా దేవుని జ్ఞాపకాలలో ఏ విధంగా ఉన్నారో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు పరిశీలించండి. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 7వ వచనం. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి కదా. ఎదోమీయులను గూర్చి కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. దేవా, ఎదోమీయులను జ్ఞాపకం చేసుకునము. పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నాడు. అంటే ఎదోమీయులు దేవుని జ్ఞాపకాలలో ఉంటారన్నమాట. ఏ విషయంలో ఉంటారో, ఎలా ఉంటారో? దీవెనలు కురిపించడానికి కాదు, ఆశీర్వాదాలను కుమ్మరించడానికి కాదు. మరి దేనికి? శాపమును ఇవ్వటానికి. వారు ఏమని చాటించారో చూడండి. ఎదోము వీధులలో, ఎదోము పురములో, ఆ దేశములో ఏమని చాటింపబడిందో చూడండి. యెరూషలేమును పాడు చేయాలని, ఇశ్రాయేలీయులను నాశనం చేయాలని వారు చాటించుకున్నారు. దానికోసం వారు సిద్ధపడుతున్నారు. కనుక ఎదోమును జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎదోమును నువ్వు నాశనం చేయాలి. ఎదోము యొక్క పాపం పరిపక్వమైనప్పుడు నీవిచ్చిన గడువులో వారు మార్పు నొందకపోతే వారిని నీవు నాశనం చేయాలి. నాశనము చేయుటకు ఎదోమీయులు నీ జ్ఞాపకంలో ఉండాలి. నాశనము చేయుటకు, నాశనము వారు కొని తెచ్చుకుంటున్నారు. వారు నశించిపోవుటకు నీ జ్ఞాపకాలలో ఉన్నారు అని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, నీతిమంతులు ఆయన జ్ఞాపకాలలో ఉంటే ఎంత శ్రేయస్కరం. అది ఆశీర్వాదం. నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారి ఆపదలలో నుండి వారిని తప్పిస్తున్నాడు. వారికి నిబంధన చేసినప్పుడు దానిని ఆయన అమలు చేస్తున్నాడు. వారిని భూమి మీద నీతి మార్గంలో, నిత్యత్వ మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. వారి ఆత్మలు సేదతీరుతూ చక్కగా ఇప్పుడు పరదేశంలో ఉన్నాయి అంటే వారంతా కూడా నీతిమంతులుగా దేవుని జ్ఞాపకాలలో ఉన్నారు. పాపాత్ములు, దుష్క్రియలు చేయువారు దేవుని జ్ఞాపకాలలో ఉంటే వారు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుని జ్ఞాపకాలలో వీరు కూడా ఉంటారు. ఎవరన్నారు? దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు దేవుని జ్ఞాపకాలలో ఉండరని ఎవరన్నారు? దైవ గ్రంథం సెలవిస్తుంది. వారు దేవుని జ్ఞాపకంలో ఉంటారు. దేని కొరకు? దేని కొరకు? క్షేమాన్ని అనుభవించుట కొరకు అయితే కాదు, శిక్షను అనుభవించుటకు. అందువలన ఎదోమీయులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎదోమీయులు కూడా దేవుని జ్ఞాపకాలలో ఎలా స్థిరపడిపోయారంటే పాపము చేయువారుగా. ఇశ్రాయేలీయులను నాశనం చేయటానికి వారు వారి యొక్క దేశంలో చాటించుకున్నట్టుగా, వారు దేవునికి విరోధంగా మాట్లాడుకున్నట్టుగా, దేవునికి విరోధంగా వారు అడుగులు వేసినట్టుగా మనకు దైవగ్రంథం సూచిస్తుంది. కనుక ఎదోమీయులు దేవుని జ్ఞాపకాలలో శిక్షింపబడుటకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనిపించింది. అమాలేకీయులు దేవుని జ్ఞాపకాలలో ఆ విధంగానే ఉన్నారు. ఎదోమీయులు దేవుని జ్ఞాపకాలలో ఆ విధంగానే ఉన్నారు. ఈ ఉదాహరణలు మనకు దేవుని జ్ఞాపకాలలో దుర్మార్గులు ఏ విధంగా ఉంటారో తెలియజేశాయి. అలాగే మరొక చక్కని ఉదాహరణ కూడా మనం చూద్దాం. ఇది అమ్మోనీయులను కూర్చున్నటువంటి ఉదాహరణ. అమ్మోనీయులను కూర్చిన ఉదాహరణ. అంటే ఈ ఉదాహరణల ద్వారా మనము ఒక నిర్ధారణకు రావాలి. దేవుని జ్ఞాపకాలలో దుష్టులు ఏ విధంగా ఉంటారనేటువంటి విషయం మనకు పూర్తిగా అర్థం కావాలి. అమ్మోనీయులు దేవుని జ్ఞాపకాలలో ఏ విధంగా ఉన్నారు? ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం. చక్కని మాటలు 21వ అధ్యాయం 28వ వచనం నుండి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 28వ వచనం నుండి. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము, అమ్మోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గమే దూయబడి ఉన్నది. తలతలలాడుచు మెరుగు పెట్టిన ఖడ్గము వధ చేయుటకు
దూయబడి ఉన్నది. శకునగాండ్రు నీ కొరకు మాయాదర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలమున శిక్షనొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టింపబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును. అచటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్నిని నీ మీద రగులబెట్టెదను. నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను. అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశములో కారును. నీవెన్నటికి నీ జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను. అమోనీయులు. ఈ అమోనీయులు ఎవరు? లోతు సంతానం. లోతు సంతానం. ఈ అమోనీయులు కూడా ఇశ్రాయేలీయుల దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. వీరెవరండి ఇంతకీ? అమోనీయుల యొక్క మూలపురుషుడు ఎవడండి? లోతే కదా. అమోనీయులు, మోయాబీయులు వీరి యొక్క మూలపురుషుడు లోతే కదా. లోతుకు దేవుడు తెలుసు కదా. దేవుడు లోతును తప్పించాడు కదా. లోతు నీతిమంతుడు కదా. ఒక నీతిమంతుని యొక్క సంతానమై ఉండి వీరు ఎలా మారిపోయారు చూసారా? ఇశ్రాయేలీయులు దేవుడిని తెలుసుకోలేకపోయారు. కనుక వీరు దేవుని జ్ఞాపకంలో ఎలా ఉన్నారో చూడండి. మీ జ్ఞాపకమును నేను కొట్టేయాలనుకుంటున్నాను. ఎన్నాళ్ళని మీ జ్ఞాపకము యొక్క బరువును నేను మోయాలి? జ్ఞాపకాలు కూడా బరువే. చెడు జ్ఞాపకాలు బరువే. లోకంలో మనకు కూడా చెడు జ్ఞాపకాలు ఉన్నాయనుకోండి, అవి భారంగానే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు త్వరగా మరిచిపోవాలని మనం ఆలోచన చేస్తాం. పదే పదే ఏదైనా ఒక చెడు జ్ఞాపకం మనకు తొలుస్తుందనుకోండి, మన మనస్సును తొలుస్తుందనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం? ఈ జ్ఞాపకాన్ని ఎంత త్వరగా మనం మర్చిపోతే అంత మంచిది అనుకుంటాం. ఎందుకంటే ఆ జ్ఞాపకం మన హృదయంలో ఉన్నప్పుడు భోజనం సహించదు, సంతోషంగా ఉండలేం. అసలు జీవిత దినాలన్నీ కూడా భారంగా ఉంటాయి. పరలోకమందున్న తండ్రికో మరి దేవునికో, దేవుని యొక్క హృదయంలో భూమి మీద దుష్క్రియలు చేసేవారు, పాపాత్ములు, దేవునికి ఎదురు తిరిగేవారు, దేవుణ్ణి తెలుసుకొనివారు, దేవుని కొరకు బ్రతకనివారు, వీరందరి జ్ఞాపకాలు దేవునికి భారంగా ఉండవా? దేవునికి భారంగా ఉండవా? ఎంత వేదన నొందుతున్నాడు ఆయన, ఎంత బాధ నొందుతున్నాడు ఆయన. భూమి మీద మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి, చెడు ప్రవర్తనను బట్టి ఆయన నిజంగా బాధ నొందుతున్నాడు. ఆయన జ్ఞాపకాలు బరువెక్కిపోయాయి. వీరి విషయంలో, దుర్మార్గుల విషయంలో ఆయన జ్ఞాపకాలు భారంగా ఉన్నాయి. కనుక నేను ఈ భారాన్ని తొలగించుకుందాం అనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. తొలగించుకుందాం అనుకుంటున్నాను. అమ్మోనీయులను ఇక ఎప్పటికీ జ్ఞాపకంలో ఉండకుండా తుడిచివేద్దాం అనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. అలా వారు దేవుని జ్ఞాపకాలలో భారంగా మిగిలిపోయారు. ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడూ కూడా అమాలేకీయుల వలె, అమ్మోనీయుల వలె, ఎదోమీయుల వలె, మోయాబీయుల వలె ఉండనేకూడదు. మనం దేవుని జ్ఞాపకాలలో నీతిమంతులుగా ఉండాలి. మన నీతి క్రియలు దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. అనునిత్యం దేవుని వాక్యం విషయమై మనం నొప్పింపబడుతున్న దేవుని జ్ఞాపకాలలో మనం సుస్థిరంగా నిలబడాలి. మనలను దేవుడు మెచ్చుకోవాలి. మన విషయమై దేవుడు ఆనందించాలి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత భారం తగ్గిపోయింది. ఏదైనా ఒక చెడు జ్ఞాపకం మన హృదయంలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక తీయని వార్త మనకు వినిపించినప్పుడు ఆ భారాన్ని మరిచిపోయి ఆ వార్త యందు మనం సంతోషిస్తాం కదా. ఆ చక్కని వార్తను బట్టి మనం ఆనందిస్తాం కదా. దేవునికి అలాంటి ఆనందాన్ని ఇవ్వగలమా? ఇవ్వగలం. ఆలోచించండి. నిజంగా మనలను బట్టి దేవుడు ఆనందించేటంత పరిస్థితిని ప్రతిరోజు, ఏదో ఒకరోజు చేసినటువంటి కార్యక్రమం వలన మనము దేవుని దృష్టిలో నిత్యము నిలిచిపోలేం. దేవుడు భూమి మీద మనకిచ్చిన జీవితకాలం అంతా దేవునిని సంతోషింపజేస్తూ మనం ఉండాలి. ప్రతిరోజు అనునిత్యం దేవునిని ఆనందింపచేయాలి. పాపాత్ములైన మనుషుల యొక్క జ్ఞాపకాల బరువులో ఆయన ఉన్నప్పుడు, ఆ భారంతో ఆయన ఉన్నప్పుడు, నీతిమంతులమై ఆయన భారాన్ని మరిచిపోయేలా మనము కాసింత ఉపశమనాన్ని దేవునికి ఇవ్వాలి. అనగా మనము దేవుని కొరకు బ్రతకాలి. మనము నీతిలో ఉండాలి. ఆయన కోపాన్ని చల్లార్చే వారముగా ఉండాలి. ఆయన కొరకు మనము నొప్పింపబడినా ఆయనను ఆనందింప చేయటానికి మన జీవిత కాలాన్ని నీతిలో మనం నడిపించుకోవాలి. అలాగని దుర్మార్గపు క్రియలను ఆయన చేయమంటం లేదు.
అలాగని ఆయన ఏదో ఎవరినో మోసం చేయమనటం లేదు. నీతిగా నడవండి, దేవుని వాక్యమును అనుసరించి బ్రతకండి, ఆయన సంతోషిస్తాడు. అయితే అమ్మోనీయుల విషయంలో లోతు యొక్క సంతానమై ఉండి అమ్మోనీయుల విషయంలో దేవుడు ఎంత కోపంతో ఉన్నాడో చూడండి. ఖడ్గం తలతలలాడుతుంది, మిమ్మల్ని వధించుటకు సిద్ధంగా ఉంది. ఎక్కడ తప్పించుకుంటారు? మనుషుల చేతుల్లో నుండి అయితే మీరు తప్పించుకుంటారేమో, నా చేతి నుండి మీరు ఎక్కడ తప్పించుకుంటారు? అమ్మోనీయులారా, మీ యొక్క నాశనం చాలా త్వరగా ఉంది. మీ పాపం పరిపక్వం అయిపోయింది, మీ దుర్మార్గపు క్రియలు పరిపక్వం అయిపోయాయి, అంటే నిండిపోయాయి, పూర్తి చేయబడ్డాయి. కనుక ఇక నేను మీకు శిక్ష విధించడమే తరువాయి అంటున్నాడు దేవుడు. ఆ మాటలను యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త ద్వారా ఆ కాలంలో తెలియజేశాడు. ప్రియులారా, మరొక మాటలో కూడా ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ అమ్మోనీయులతో పాటు మోయాబీలు కూడా వచ్చేశారు. ఇద్దరు అన్నదమ్ములు కదండి, కనుక వారు కూడా వచ్చేశారు. లోతు సంతానం పూర్తిగా భిన్నంగా మారిపోయింది. లోతు నీతిమంతుడైనా సరే లోతు ద్వారా వచ్చినటువంటి వీరు దేవునికి ఎదురు తిరిగిపోయారు, దేవుని ఇబ్బంది పెట్టారు, దేవుని జ్ఞాపకాలలో దుర్మార్గులుగా మిగిలిపోయారు. ఈ మాట మరలా యెహెజ్కేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అమ్మోనీయులతో పాటు అక్కడ మోయాబీయులు కూడా జత చేయబడ్డారు. చూద్దాం, యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 10-11 వచనాలను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 10-11 వచనాలు. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు, నేను యెహోవానై ఉన్నానని మోయాబీయులు తెలుసుకొనున్నట్లు నేను ఎలాగున వారికి శిక్ష విధింతును. జనములలో అమ్మోనీయులు ఇక జ్ఞాపకమునకు రారు. అంటే దేవుడు జ్ఞాపకంలో ఉంచుకొని ఇక భారంతో విసిగిపోయాడండి. వారి పాపం పరిపక్వం అయిపోయింది కదా, పాపం పండిపోయింది అంటారు చాలామంది. పాపం పరిపక్వం అయిపోయింది కదా, ఇప్పుడు అమ్మోనీయులను గూర్చి పరిపక్వమైనటువంటి ఆ దశలో అమ్మోనీయులను గూర్చి దేవుడు ఏమంటున్నాడు? జనములలో ఇక అమ్మోనీయులు ఉన్నారన్న ఆ విషయం ఇంకెవరు మాట్లాడరు. జ్ఞాపకంలో నుండి కొట్టేస్తున్నాను, వారందరిని తీసేస్తున్నాను భూమి మీద నుండి అంటున్నాడు. అలాగే నేను యెహోవానై ఉన్నానని వారి సహోదరులు, అమ్మోనీయుల సహోదరులు మోయాబీయులు కూడా తెలుసుకుందరు. వారికి నేను విధించిన శిక్షను బట్టి వారు తెలుసుకుందరు. కనుక ఎవరైతే దేవుని యొక్క ఆలోచనలలో, దేవుని యొక్క జ్ఞాపకాలలో నీతిమంతులుగా ఉన్నారో వారే బ్రతికింపబడతారు. నిత్యత్వంలో వారు కనిపిస్తారు, పరదైసులో వారు కనిపిస్తారు, పరలోకంలో వారు కనిపిస్తారు. ఎవరైతే దేవుని జ్ఞాపకాలలో దుష్క్రియలు చేయువారుగా ఉన్నారో, దుర్మార్గులుగా ఉన్నారో వారు భూమి మీద నుండి పెళ్ళగింపబడతారు. పాతాళ లోకంలో నరకమున వేదనను నిత్యకాలం అనుభవిస్తారు. దేవుని జ్ఞాపకాలలో దుర్మార్గులుగా ఉండుట అనేది తేలికైన విషయం కాదు. ఈ భూమి మీద మనుషుల జ్ఞాపకాలలో దుర్మార్గులుగా ఉంటే వారు మీ మీద పగ తీర్చుకున్న తర్వాత వారు మర్చిపోతారు ఇక. కానీ దేవుని విషయంలో అలా జరగదు. దేవుని యొక్క జ్ఞాపకాలలో మీరు దుర్మార్గులైతే, దేవుని యొక్క జ్ఞాపకాలలో మీరు దుష్క్రియలు చేయువారైతే, అనీతిమంతులైతే మిమ్మల్ని తప్పించటం ఈ సృష్టిలో ఎవరి తరం కాదు. కనుక ఈ విషయమై మీరు ఆలోచన చేయాలి. నేను దేవుని యొక్క జ్ఞాపకాలలో దుర్మార్గుడనుగా ఉన్నానా? ఉంటే ఏం చేయాలి అనేది ఈ పాఠం మీకు తెలియజేస్తుంది, చక్కని సమాధానాన్ని మీకు ఇస్తుంది. దానికి ముందుగా ఇశ్రాయేలీయులు కూడా ఒకానొక కాలంలో దేవునికి తిరుగుబాటు చేశారు. ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు కాని జనులను గూర్చి మనం ఆలోచన చేసాం. దేవుని జ్ఞాపకాలలో ఇశ్రాయేలీయులు కాని జనులలో ఎవరైతే దుర్మార్గులుగా, దుష్క్రియలు చేయువారుగా, చెడ్డవారుగా ఉన్నారో వారిని గురించి మనం ఆలోచన చేసాం. కొన్ని ఉదాహరణలు అవి, ఇంకా చాలామంది ఉన్నారు. కొందరిని గూర్చి, కొన్ని జాతులను గూర్చి, కొన్ని వంశములను గూర్చి మనం ఆలోచన చేసాం. ఇప్పుడు స్వయంగా ఇశ్రాయేలీయులే, అంటే కొంతమంది ఇశ్రాయేలీయులలో దేవుని జ్ఞాపకాలలో నీతిమంతులుగా ఉన్నా కానీ అందరూ లేకపోయారు. ఇశ్రాయేలీయులలో మిగిలిన అనేక మంది దేవునికి ఎదురు తిరిగారు, తిరుగుబాటు చేశారు, అవిధేయులైపోయారు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఆయన పక్షపాతం లేదు. ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక వీరు పాపము చేసినా నేను వారిని శిక్షించకుండా
నా జ్ఞాపకాలలో వారిని నీతిమంతులుగానే చూడాలనుకుంటున్నాను, వారిని నేను పాపం చేస్తేనే విడిచిపెట్టాలనుకుంటున్నానని మాత్రం దేవుడు అనడు. పాపం చేస్తే ఎవరైనా ఒకటే. తన సొంత కుమారుడు కూడా పాపం చేస్తే ఆయన విడిచిపెట్టాడండి. కనుక ఆయన భయంతో ఉన్నాడు. భూమి మీద జీవితకాలం అంతా దేవునిని మెప్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా కనిపిస్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు కూడా దేవునికి అవిధేయులైనప్పుడు వారి విషయమై దేవుడు పలికించిన మాటలు ఇప్పుడు మనం చూడాలి. దేవుని జ్ఞాపకాలలో ఇశ్రాయేలీయులు నీతిమంతులుగా ఉండాలి, ఆయనను సంతోషపెట్టేవారుగా ఉండాలి. కొంతమంది మాత్రమే ఉన్నారు, కానీ మిగిలిన వారిలో అనేక మంది దేవుని జ్ఞాపకాలలో ఎలా మారిపోయారో ఈ వాక్య భాగంలో మనం చూద్దాం. హోషేయ గ్రంథంలో చక్కని సందర్భాలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. మొదట హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు చూడండి. వారి మనస్సులో ఎలాంటి ఆలోచన ఉందో చూడండి. అమాలేకీయులనైతే దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని శిక్షిస్తాడు, ఎదోమీయుల యొక్క పాపమునైతే ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని శిక్షిస్తాడు, అమ్మోనీయులు మోయాబీయులు వంటి ఆ జాతుల మనుషులనైతే దేవుడు వారి యొక్క పాపములను జ్ఞాపకం చేసుకుని వారిని శిక్షిస్తాడు. మనం ఇశ్రాయేలీయులం కదా, మనము పాపము చేసిన దేవుడు మనలను విడిచిపెట్టేస్తాడులే అనుకుంటున్నారు. వారి మనస్సులో వారు ఏమనుకుంటున్నారో దేవుడు ముందుగా తెలియజేశాడు. వారి క్రియలు నా కళ్ళ ముందే ఉన్నాయి, వారిని ఎలా విడిచిపెడతాను? మిగిలిన వారు అందరికంటే 2 అంతలు ఎక్కువగా ఇస్తాను వీరికి శిక్ష అంటున్నాడు దేవుడు. ఎందుకంటే వీరికి అన్నీ తెలుసు, వీరికి దేవుడు తెలుసు, వీరి చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది, వీరు మెస్సయ్య కోసం ఎదురు చూడాలి, ఆయన ద్వారా పాపక్షమాపణను వీరు పొందాలి కదా. అలాంటి పరిస్థితులలో ఉండాల్సింది పోయి వీరు అనేకమైనటువంటి దుష్క్రియలు చేస్తున్నారు, దుర్మార్గపు క్రియలు చేస్తున్నారు. వారి చుట్టూ ఉన్నటువంటి అనేక మంది అన్య జాతీయుల వలె వీరు ప్రవర్తిస్తున్నారు కనుక వారి క్రియలు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను వారిని శిక్షింపకుందునా? వారు ఇశ్రాయేలీయులంత మాత్రాన వారిని శిక్షింపకుందునా? నేటి క్రైస్తవులు కూడా దీనిని చక్కగా ఆలోచన చేయాలి, జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. క్రైస్తవుడైనంత మాత్రాన, అనగా బాప్తిస్మం తీసుకొని దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యమును చదువుతూ దేవుని వాక్యమును వింటూ దేవుని వాక్యమును చెబుతూ నీ జీవిత కాలంలో మరో ప్రక్క నీవు పాపమును జరిగిస్తూ ఉంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నీ క్రియలు ఆయన కళ్ళ ముందు కనిపించవా? దేవుడు నిన్ను శిక్షించకుండా ఊరుకుంటాడా? బోధకులైన వారు మరి కఠినమైన తీర్పును పొందుతారు. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి తెలుసుకున్న వారు మరి జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీకు అందరినీ ఉదాహరణలో చూపించిన తర్వాత ఇశ్రాయేలీయులను చివరికి తీసుకుని వచ్చాను. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో దుర్మార్గులైనప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టడు, వారిని మరీ ఎక్కువగా శిక్షిస్తాడు. అయితే ముందుగా వారి హృదయంలో వారు ఏమనుకుంటున్నారో దేవుడు తెలియజేశాడు. ఏమనుకుంటున్నారు? దేవుడు మనల్ని ఏం చేయడలే, ఆయన జ్ఞాపకంలో మనము ఉండంలే, మన యొక్క దుష్క్రియలను ఆయన జ్ఞాపకం చేసుకోవడలే అని వారు అనుకుంటున్నారు. అయితే అది తప్పని దేవుడు తెలియజేస్తున్నాడు. మీ పాపములను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. మీ దుష్క్రియలు కూడా నా జ్ఞాపకాలలో తప్పకుండా ఉంటాయంటున్నాడు దేవుడు. పక్షపాతం లేదంటున్నాడు దేవుడు. మరో మాట చూద్దాం. అదే హోషేయ గ్రంథంలో 8వ అధ్యాయము 13వ వచనం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని ఇప్పుడు చూడండి. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు, అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. ఇక్కడ దేవుడు ఏమని రాయించాడు? త్వరలోనే ఆయన వారి యొక్క పాపమును దోషమును జ్ఞాపకంలోకి తెచ్చుకుంటాడు. ఎందుకంటే వారి పాపం పరిపక్వం అయిపోతుంది, వారి పాపం పరిపక్వ దశకు చేరుకుంటుంది. వారు నాకు బలులర్పించి వారు ఆరగిస్తున్నారు, భుజిస్తున్నారు, వాటి యందు నాకు ఇష్టం లేదు. బలి ఎందుకు ఇమ్మన్నాను? మనసు మారుతుందని బలి ఇమ్మన్నాను. నేనేమైనా తిందామనా?
వారు ఇచ్చినటువంటి బలి నాకేమైనా ఇష్టమా? ఒక జంతు బలి, ఒక పక్షి బలి, దాని మాంసము నేనేమైనా తింటానా? దాని వలన నాకు ఇష్టం ఉందా? వారి యొక్క మార్పును కోరుకొని ఆ విధానమును నేను ఏర్పరిచినప్పుడు వారిలో మార్పు లేదు. వారు ఏదో నామకార్థంగా బలిస్తున్నారు, ఆ మాంసం తీసుకొని తినేస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు వ్రాయించిన మాటలు ఇవి. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు వ్రాయించిన మాటలు. త్వరలోనే నేను మీ యొక్క పాపమును దోషమును జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? త్వరలోనే మీ మీదకి శిక్ష రాబోతుంది. శిక్ష రాబోతుంది కనుక జాగ్రత్త పడాలి. మరో మాట చూడండి, భయాన్ని గొలిపించే మాటలండి ఇవన్నీ కూడా. భయాన్ని గొలిపించే మాటలు. దేవుడు అనగానే ఈ ప్రపంచం ఏ కోణంలో చూసిందంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మనలను సంతోషంగా చూస్తాడు, దేవుడు మనలను దీవిస్తాడు. ఇదేనా దేవుని గూర్చి తెలిసిన నిర్వచనం? ఇదేనా దేవుణ్ణి మీరు చూసే కోణం? ఒకే కోణంలో మీరు చూశారు దేవుణ్ణి. ఈ ప్రపంచం ఒకే కోణంలో దేవుణ్ణి చూసింది. కానీ మరో యాంగిల్ ఉంది, మరో కోణం ఉంది. ఆ కోణంలో దేవుణ్ణి చూస్తే భగభగ రగిలిపోతున్నాడు ఆయన, బహుగా కోపిస్తున్నాడు ఆయన. నీ పాపము ఊరకనే ఉంటుందా? రహస్యమందు నీవు జరిగించిన పాపము, ఇంకనూ జరిగించుచున్న పాపము ఊరకనే నేను విడిచిపెడుతుందా? అది దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళదా? సర్వోన్నతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు న్యాయము తీరుస్తాడు. అందరికీ న్యాయం తీరుస్తాడు. అందరికీ న్యాయం తీరుస్తాడు. నీవు పలికిన మాట, నీ హృదయంలో మెదిలిన ఆలోచన, నీవు వేసిన అడుగులు, నీవు చేసిన క్రియలు, చేతలు దేవునికి భిన్నంగా ఉన్నప్పుడు, దేవుని మాటలకు నీవు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వాటన్నింటినీ పోసగుచ్చినట్టుగా జ్ఞాపకాలలో ఉంచుకుంటున్నాడు. అవన్నీ పరిపక్వమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు శిక్షను రప్పిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క గతి చూడండి. దేవుని యొక్క జ్ఞాపకాలలో నీతిమంతులుగా ఉండాల్సినటువంటి ఇశ్రాయేలీయులు, ప్రపంచానికి దేవుని గూర్చి పరిచయం చేయాల్సినటువంటి ఇశ్రాయేలీయులు ఆ దేవుని చేతనే శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. హోషేయ ప్రవక్త ఈ సందర్భాలను రాస్తున్నాడు. 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇప్పుడు హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు గిబియాలో ఒకనాడు దుర్మార్గతను కనపరిచారు, దుష్క్రియలు చేశారు, పాపమును జరిగించారు. దేవుని కన్నుల ఎదుట మరలా అదే దుష్ప్రవర్తన వీరిలో కనిపిస్తుంది. వారిలో మార్పు లేదు, పశ్చాత్తాపం లేదు. మరలా వారు తొట్టిల్లిపోతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాను, అన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏమంటే ఏనాడు జరిగిన సందర్భం అండి గిబియాలో జరిగిన సందర్భం, కానీ ఎప్పటికీ దేవునికి జ్ఞాపకంలోనే ఉందండి. 100 ఏళ్ళు గడిచిపోయినా సరే దేవుడు వాటిని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడండి. పాపాత్ములు వారు చేసిన పాపపు క్రియలు వారు మర్చిపోతారేమో కానీ వారు చేసిన పాపమును పరలోకమందున్న తండ్రి మర్చిపోడండి. ఆ పాపమునకు తగిన శిక్ష ఆయన విధించేంత వరకు ఆయన మర్చిపోడండి. జ్ఞాపకాలలో నుంచి తుడిచివేయాలంటే బ్యాలెన్స్ అయిపోవాలి, అంటే శిక్షను పంపించేయాలి. ఇశ్రాయేలీయుల గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. గిబియాలో ఒకప్పుడు మీరు నాకు విరోధంగా బ్రతికారు, నాకు విరోధంగా ప్రవర్తించారు. ఇదిగో మరలా అలాంటి ప్రవర్తన మీలో కనిపిస్తుంది. మరలా మీరు తొట్టిల్లిపోతున్నారు కనుక నేను జ్ఞాపకం చేసుకుని త్వరగా మీ మీదకి శిక్షను రప్పిస్తాను అంటున్నాడు దేవుడు. మీ పాపమును జ్ఞాపకం చేసుకుంటే, మీ దోషమును జ్ఞాపకం చేసుకుంటే ఆయన త్వరగా మీకు శిక్ష విధిస్తాడు అని ఇక్కడ వ్రాయబడింది. అమాలేకీయుల, ఎదోమీయుల, అమ్మోనీయుల, మోయాబీయుల, ఇశ్రాయేలీయుల, ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క జ్ఞాపకాలలోనికి వారి యొక్క పాపపు బ్రతుకులు వెళితే కనుక దేవుడు వారిని విడిచిపెట్టడు. ఓ నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ విషయమైన జ్ఞాపకం దేవుని దగ్గర ఎలా ఉంది? నీ విషయమైన జ్ఞాపకం నిన్ను గూర్చి చిట్టా ఒక్కసారి తిరగేయమంటే దేవుని దగ్గర
ఏమున్నాయి? ఆయన జ్ఞాపకాల నిధులలో నిన్ను గూర్చి ఏమని రాయబడింది? కోటాను కోట్ల మంది మనుషులు భూమి మీద జీవిస్తున్నారు కదా, నిన్ను గూర్చినటువంటి వివరం ఒక్కసారి తీయిస్తే ఏమొస్తున్నాయి బయటికి? దేవుని జ్ఞాపకాలలో నుండి ఏముడుస్తున్నాయి బయటికి? పాపములు వస్తున్నాయా? దోషములు వస్తున్నాయా? దుర్మార్గపు క్రియలు వస్తున్నాయా? అలాగైతే నీవు శిక్ష కోసం ఎదురు చూడాల్సిందే. నిన్ను గూర్చిన జ్ఞాపకాలు దేవుని పుస్తకంలో, దేవుని యొక్క జ్ఞాపకాల నిధిలో నీతి క్రియలుంటే, సత్క్రియలుంటే నీవు ఎంత ఆనందిస్తావు? వాటి ఫలమును నీవు అనుభవించేటప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుంది? ఒక్కసారి గమనించు, ఒక్కసారి హృదయాన్ని పెట్టు, ఒక్కసారి ఆలోచించు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది తీసి పారేయడానికి వీలు లేదు, కొట్టి పారేయడానికి వీలు లేదు. ఈ విషయాన్ని లోకంలో ఇంకేదైనా పనికిమాలిన విషయాన్ని కొట్టిపారే. కానీ ఇది నీ బ్రతుకుకు సంబంధించిన విషయం, నీ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం, నీ జీవితానికి సంబంధించిన విషయం, మరణిస్తే నీ ఆత్మకు సంబంధించిన విషయం. కనుక తేలిగ్గా తీసుకోవద్దు. దేవుని జ్ఞాపకాలలో నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉండాలి. దేవుని జ్ఞాపకాలలో నీవు దుర్మార్గుడుగా, దుర్మార్గురాలుగా ఉండకూడదు. దేవుని జ్ఞాపకాలలో నీవు ఎలా ఉంటే దానిని బట్టి తగిన ఫలం నీకు వస్తుంది. ఇప్పుడు ఈ మాటలు ఇంతవరకు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న రావాలి. అదేంటంటే, ఇప్పటి వరకు నేను తెలియక, ఇంత జ్ఞానం ఎవరు నాకు చెప్పక నేను పాపంలోనే ఉండిపోయాను, దుర్మార్గతలో ఉండిపోయాను, దుష్క్రియలు చేస్తూ ఉండిపోయాను. మరి నాకు పరిష్కారం ఏంటి? నేను శిక్షను అనుభవించాలనుకోవటం లేదు, మహాదేవుని కోపాగ్నికి నేను బలి కావాలనుకోవటం లేదు, నన్ను తప్పించండి అని అడిగితే మీ కొరకు దేవుని మాటలను నేను సిద్ధం చేశాను. మిమ్మల్ని తప్పించే దేవుని మాటలను నేను సిద్ధం చేశాను. దాని కొరకు మీరు చేయాల్సినది, మీరు దేవుని కొరకు పశ్చాత్తాపపడి దేవుని వాక్యంలో మీరేం చెయ్యాలో వ్రాయబడిన దానిని మీరు నెరవేరిస్తే మీకు కలిగే బహుమానం ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. నిజంగా అటువంటి మనసుతో మీరున్నారా? ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని ఈ విధంగా హెచ్చరించి చక్కని మార్గంలోనికి మిమ్మల్ని లాగి తీసుకుని వెళ్తారు చెప్పండి? పాపంలో ఉన్నప్పుడు ఇంకా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, పాపంలోనే ఉండు అని. అబద్ధం ఆడితే ఇంకా అబద్ధాలు ఆడమని, దొంగతనం చేస్తే ఇంకా దొంగతనం చేయమని, మోసం చేస్తే ఇంకా మోసం చేయమని, వ్యభిచారం చేస్తే ఇంకా వ్యభిచారిగా మారిపోమని. ఈ విధంగా లోకంలో నిన్ను అందరూ ప్రేరేపిస్తున్నప్పుడు, లోకంలో పాపంలో ఉండమని తమతో పాటు నిన్ను లాక్కుని వెళుతున్నప్పుడు, నిన్ను దేవుని మార్గంలోనికి లాగే ఒక దైవజనుడు ఈరోజు నీకు కనిపించాడు. ఆ దైవజనుని మాటలు నువ్వు వింటున్నావు. నిన్ను పాపంలో ఉంచడానికి కాదు, పాపంలో నిన్ను ప్రోత్సహించడానికి కాదు, దేవుని మార్గంలోనికి నీ జబ్బ పట్టుకుని లాగటానికి. దేవుని యొక్క మార్గంలోనికి నీవు వచ్చేంత వరకు ఈ మాటలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి, నీ చెవులలో గింగురమంటూనే ఉంటాయి. అందువలన ఇదొక చక్కని అవకాశంగా తీసుకొని, నిజమే ఇదేదో కాని మాట కాదు, లేని మాట కాదు, అభూత కల్పన కాదు కదా, ఉన్నదే మీకు చెప్పాను. మీ జీవితాలలో జరుగుచున్నదే మీ కళ్ళ ముందు నేను ప్రత్యక్షపరిచాను. ఇదంతా నిజం, వాస్తవం. నిజాన్ని నీకు చెప్పిన ఈ సహోదరుని మాటలు నువ్వు విన్నప్పుడు నీవు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఒక మంచి అవకాశం నీకు ఇప్పుడు దొరికింది. అవును, నువ్వు పాపాత్ముడవు. ఈ భూమి మీద అనేక మంది మనుష్యులు పాపాత్ములు, దుర్మార్గులు, దుష్క్రియలు చేసేవారు. వారి జ్ఞాపకాలు దేవుని సన్నిధిలో భయంకరంగా ఉన్నాయి. దేవుని సన్నిధి వారి విషయమై విరోధంగా ఉంది. ఏ క్షణాన ఉప్పెన, ఏ క్షణాన ఉపద్రవం, ఏ క్షణాన నీ మీదకి కష్టం దాడి చేస్తుందో తెలియదు, నిన్ను అంతమొందింపజేస్తుందో తెలియదు. కనుక నిర్ణయం తీసుకో. నీవు దేవుని పాదముల మీద పడి, నాకు ఒక మంచి పరిష్కారాన్ని నీవే చూపాలి తండ్రి, నీ జ్ఞాపకాలలో నేను దుర్మార్గుడిని అయిపోయాను, దుష్క్రియలు చేసేవాడిని అయిపోయాను, పాపాత్ముడిని అయిపోయాను అని నీవు మొర్రపెట్టి రోధించి దేవుడిని అడగగలిగితే ఒక చక్కని పరిష్కారాన్ని ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు. అదేంటంటే, ఆయన కుమారుడు, మన ప్రభువునైన యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పరిష్కారం. యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక మత వ్యవస్థాపకుడు కాదు.
ఇదిగో ఇంత వివరం మనకు అర్థమైన తర్వాత దేవుని జ్ఞాపకాలలో మనము దుర్మార్గులుగా ఉన్నప్పుడు, దేవుని జ్ఞాపకాలలో మనము అనీతిమంతులుగా ఉన్నప్పుడు, దేవుని జ్ఞాపకాలలో మనము దుష్క్రియలు చేసేవారుగా ఉన్నప్పుడు, చెడ్డవారుగా ఉన్నప్పుడు మనలను ఆయన కోపాగ్ని నుండి తప్పించటానికి ఒక జీవ సాధకం యేసుక్రీస్తు ప్రభువు. జీవము కలిగిన వెలుగుతో కూడిన మార్గము యేసుక్రీస్తు ప్రభువు. సమాధానం ఆయన. మీ ప్రశ్నకు సమాధానం ఆయనే. కనుక మీ పాపములను పరిహరించమని ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన రక్తము చేత, ఆయన మరణించిన విధానము చేత మీ పాపమును పరిహరించమని యేసుక్రీస్తు ప్రభువును నాతో పాటు మీరందరూ కూడా వేడుకొనగలిగితే చక్కని దివ్యమైనటువంటి వెలుగుతో కూడిన మార్గము నీకు అనుగ్రహింపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా జీవమును అందటానికి సిద్ధంగా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాపక్షమాపణ నొంది జీవ మార్గంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇక నుండి ఈ చక్కని మాటలను మీరు స్వీకరించండి. దేవుడు మిమ్మను నీతి విషయంలో జ్ఞాపకం చేసుకునేటువంటి చక్కని సందర్భాన్ని మీరు సంపాదించుకోగలగటానికి ఇది మంచి అవకాశం. కనుక ఈ అవకాశాన్ని కోల్పోకుండా మీరంతా కూడా పశ్చాత్తాపపడి దేవుని యొక్క చిత్తము నెరిగి ఆయన మాటల్లో ఉన్న సారాంశమును గ్రహించి మీ బ్రతుకులను చక్కదిద్దుకుంటారని, కాపాడుకుంటారని నేను ఆశిస్తూ ఇదిగో ఈ మాటలలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ఒక చక్కని సందర్భంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నిజంగా నీతిమంతులుగా మారితే మీరు చాలా ధన్యులు. మీరు చాలా ధన్యులు. గతంలో మీరు చేసినటువంటి పాపపు జ్ఞాపకాలను తుడిచిపెట్టడానికి దేవుడు సిద్ధమైపోతున్నాడు. మీరు నీతి క్రియలు చేసి నీతిమంతులుగా మారి యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో నడుచుకుంటే గతంలో మీరు చేసినటువంటి పాపమును కూడా మరిచిపోవడానికి ఆయన సిద్ధం. ఎంత గొప్ప అవకాశం చూసారా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. చక్కని మాటలను ఇప్పుడు మీరు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియూ జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణమునందుడి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఆయన హృదయం ఎంత విశాలమైనదో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తున్నారా? ఎంత విశాలమైన హృదయం! ఆయన ధర్మం ఎంత పవిత్రమైనది! ఒక మనిషిని నీతి మార్గంలో నిలబెట్టడానికి ఆయన ధర్మం ఎంత గొప్పగా సెలవిస్తుందో చూడండి. ఒక దుర్మార్గుడు దేవుని మాటలను విన్న తరువాత, ఇదిగో దేవుని జ్ఞాపకాలలో ఈ భాగమును ఇప్పటి వరకు మీరు విన్న తర్వాత, ఒక దుర్మార్గుడు దేవుని మాటలను విని పశ్చాత్తాపపడి మార్పు నొంది దేవుని యందలి ఉన్నటువంటి భయంతో ఆ శిక్ష నుండి తప్పించుకోవాలని నిజముగా మార్పు నొంది పశ్చాత్తాపపడి ఆ దుర్మార్గతను విడిచిపెట్టి ఇక మీదట నేను ఆ దుర్మార్గతను చేయను, ఇప్పటి వరకు నేనున్న పాపపు బ్రతుకులో నేను ఇక మీదట ఉండను, ఆ పాపముని ఇక మీదట నేను జరిగించను అని ఒక చక్కని నిర్ణయం తీసుకొని నీతి క్రియలు జరిగిస్తే, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయన ద్వారా యేసుక్రీస్తు కార్యములు చేస్తే ఏమంటున్నాడు ఆయన? నీ దుర్మార్గతను మర్చిపోతాను, నీ పాపమును మర్చిపోతాను, నా జ్ఞాపకాలలో నుండి వాటన్నిటినీ తుడిచేస్తాను, ఇక మీదట నీతి క్రియలని జ్ఞాపకంలో ఉంచుకుంటాను. నిన్ను గూర్చిన చిట్ట నేను తెరిచినప్పుడు
నీవు గతంలో ఎన్నో పాపపు క్రియలు, దుర్మార్గపు క్రియలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాపక్షమాపణ నొంది నూతనమైన నీతి బ్రతుకులోనికి అడుగుపెట్టావు. కనుక ఇప్పటి నుండి నీ విషయమై నీతి కార్యములు మాత్రమే వ్రాయబడతాయి. గతంలో చేసినటువంటి పాపపు క్రియలను నేను తుడిచేస్తానంటున్నాడు ఆయన. ఎంత గొప్ప మనసు అండి ఆయనది, ఎంత గొప్ప మనసు. చక్కని అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దానిని మనం అందిపుచ్చుకోవాలి, దానిని మనం హేళన చేయకూడదు. అలా చేస్తే భయంకరమైనటువంటి శిక్షణ అనుభవిస్తారు, జాగ్రత్త. తరువాత వేదన చెందుతారు, బాధను అందుతారు. మీ యొక్క బాధను ఎవరు తీర్చలేరు. పాతాళ లోకమందు అగ్ని కీలలలో మీరు వేయుచున్న కేకలను ఎవరు వినరిక. ఇదిగో ఇప్పుడు దేవుని కేకలను వినండి, అప్పుడు మీరు రక్షణ పొందుతారు. ఇప్పుడు దేవుని మాటలను, దేవుని కేకలను మీరు పట్టించుకోకపోతే మీరు పాతాళములకు, అగ్నికి ఆహుతైపోయినప్పుడు, మీరు వేదనలోనికి వెళ్ళిపోయినప్పుడు మీ కేకలు ఎవరు పట్టించుకోరు, మీ బాధను ఎవరు పట్టించుకోరు. కనుక దయచేసి దేవుని మాటలను వినండి, మీ దుర్మార్గత నుండి మీరు తొలగండి. అప్పుడు నీతి క్రియలలో మీరు నిలబడండి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీతి కార్యములు, సత్కార్యములు మీరు చేయండి. ప్రభువు సేవా కార్యక్రమాలలో మీరు ఉండండి. అప్పుడు గతంలో మీరు చేసినటువంటి పాపపు క్రియలను ఆయన తుడిచిపెడతాడు. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటి? మీరు గతంలో నీతిమంతులు, ఇప్పుడు దుర్మార్గులైతే గతంలో మీరు చేసిన నీతి కార్యములన్నీ కూడా తుడిచేస్తానంటున్నాడు, మర్చిపోతానంటున్నాడు. ఇప్పుడు మీరు చేసినటువంటి దుర్మార్గపు క్రియలు మరలా నూతనంగా నేను జ్ఞాపకంలో ఉంచుకుంటాను, మీరు శిక్షణ అనుభవిస్తారంటున్నాడు. అంటే దేవుని న్యాయ విధి చాలా సమతూకంలో ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆయన పక్షపాతి కాడు కదా. మీరు నీతిమంతులైతే నీతిని కొనసాగించండి. నీతిలో ఉండి 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 కొంతమందికి ఏమవుతుందంటే విసుగు పుట్టేస్తుంది, ఇంగ్లీష్లో బోర్ కొట్టేసింది అంటారు. నీతి కార్యక్రమాలలో ఉండి 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 ఏమవుతుంది, కొంతమందికి బోర్ కొట్టేస్తుంది. సత్కార్యములు చేసి 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 కొంతమందికి ఏమవుతుంది, ఏం చేస్తాంలే, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏం చేస్తాంలే నీతి కార్యక్రమాలు, సత్కార్యములు, సత్క్రియలు ఏం చేస్తాంలే, కాస్త అటువైపు వెళదాం పదండి అనుకుంటారు, కాస్త అలా బయటకు వెళదాం పదండి అనుకుంటారు. అంటే నీతి కార్యక్రమాలు చేసి 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 ఎన్నాళ్ళు చేసేసారేంటి అలాగని? ఏమండి, 10 ఏళ్ళు చేశారా, 20 ఏళ్ళు చేశారా, 30 ఏళ్ళు చేశారా, 40 ఏళ్ళు చేశారా? చేసినా సరే మీరు అందులోనే ఉండాలి, నీతి కార్యక్రమాలలోనే ఉండాలి. మీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా మీరు నీతి కార్యక్రమాలలోనే ఉండాలి. ఎంతకాలం ఏంటిది? ఎంతకాలం? బహు తక్కువ ఆయుష్. ఇంతకాలానికే చాలామంది విసుగు చెందిపోతూ ఉంటారండి, నీతి కార్యక్రమాలలో విసుగు చెందిపోతూ ఉంటారు, విడ్డూరం ఉంటారు. ఇలాంటి వారు ఉంటారు, మీ చుట్టూ చాలామంది కనిపిస్తారు అలాంటి వారు. నీతి కార్యక్రమములలో ఉండి విసుగిపోయి కాస్త అలా బయటకు వెళదామని అడుగు బయటకు పెట్టి దుర్మార్గపు క్రియలు చేసి దేవుని దృష్టిలో దేవునికి విరోధులైపోయినటువంటి అటువంటి మనుషులను చూస్తే దేవుడు ఏమంటున్నాడు? మీరు గతంలో చేసినటువంటి ఎన్నో నీతి కార్యములు అన్నింటినీ నేను తుడిచేశాను, మర్చిపోయాను. ఇప్పుడు మీరు చేసినటువంటి పాపం నాకు జ్ఞాపకంలో వచ్చింది, మీరు చేసినటువంటి దుర్మార్గత నా జ్ఞాపకంలో నిలిచిపోయింది, కనుక మిమ్మల్ని శిక్షిస్తానంటున్నాడు దేవుడు. అలాగే దుర్మార్గులైన వారు మారు మనస్సు నొంది పశ్చాత్తాపపడి ఇదిగో ఈ దేవుని మాటలను విన్న తర్వాత నీతి కార్యక్రమాలలోనికి వస్తే వారి విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు? ముందు వారిని గురించే తెలియజేశాడు. ఎంత విశాల హృదయుడు ఆయన, ముందు వారిని గురించే తెలియజేశాడు. మీ దుర్మార్గతనంతా నేను మర్చిపోతాను, జ్ఞాపకాలలో నుంచి తుడిచేస్తాను. మీరు మారిపోయారు కదా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు రక్షణ ఉందారు కదా, కనుక మిమ్మును ఇప్పుడు నేను రక్షిస్తాను, మిమ్మును నీతిమంతులుగా నేను జ్ఞాపకంలో ఉంచుకుంటానంటున్నాడు దేవుడు. ఎంత చక్కని అవకాశం. కనుక నీతిమంతులైతే నీతిని కొనసాగించండి, విసిగిపోకండి. దుర్మార్గులైతే భయపడండి, నీతి కార్యక్రమాలలోనికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అడుగుపెట్టండి. మరో చక్కని వాక్య భాగం చూడండి, ఇంకా చక్కని జ్ఞానబోధ మీకు కలుగుతుంది. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం నుంచి.
యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకుజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదయు జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును. మరియు నిజముగా మరణము నొందుదవని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించును. తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించను కనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. ప్రియులారా, పదే పదే దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. మనుషులంతా తమ దుర్మార్గతను విడిచి నీతి మార్గంలోనికి రావాలన్నదే ఆయన ఉద్దేశ్యం. అంతకుమించి మరొకటి లేదు. మనుషులను బ్రతికించాలనే కోరిక ఆయనలో ఉంది. బ్రతకాలనే ఆశ మీలో ఉందా? దేవుని మాటలను నేర్చుకొని ఆ మాటల ప్రకారం బ్రతుకుతూ నిత్యత్వమును సంపాదించుకోవాలనే ఆలోచన మీలో ఉందా? అయితే ఈ పిలుపుని అందుకోండి. యేసుక్రీస్తు ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించి పాపమంతటిని విడిచిపెట్టి మీ దుర్మార్గతను విడిచిపెట్టి నీతి మార్గంలోనికి అడుగుపెట్టండి. దేవుడు గత పాపములను జ్ఞాపకాలలో నుండి తుడిచేస్తున్నాడు. ఎంత చక్కని అవకాశం చూసారా? దేవుడు మనము చేసిన పాపమును మర్చిపోవాలంటే ముందుగా మనం చేసిన పాపమును మర్చిపోవాలి. చాలామంది నీతి మార్గంలోనికి అడుగు పెట్టినా కానీ ఇంకా పాపం చేయాలనే ఆలోచనతో ఉంటారు. పాపమును మీరు మర్చిపోవాలి కదా, పాపముని ఇక జ్ఞాపకం చేసుకోకూడదు కదా. గతంలో చేసినటువంటి పాపమును మరలా జ్ఞాపకం చేసుకుని ఇంకా పాపం చేయాలనే ఆలోచన మీలో ఉండటం దేనికి? ఆ మూలాలు ఇంకా మీలో ఉండిపోవటం దేనికి? దేవుడు మన పాపమును మర్చిపోవాలంటే ముందుగా మనం మర్చిపోవాలి కదా. మనం మన పాపమును గత జ్ఞాపకాలను మరచిపోయి దేవుని దగ్గరకు ఒక పరిశుద్ధమైనటువంటి హృదయంతో రాగలిగితే ఆయన మనకు క్షమాపణ అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నూతనమైన జీవమును నీతి బ్రతుకును అనుగ్రహిస్తాడు. మన పాపమును ఆయన మర్చిపోతాడు. ముందుగా మనం మర్చిపోవాలి. కనుక గతంలో మనం చేసినటువంటి పాపమును ఇక జ్ఞాపకంలోనికి తెచ్చుకోకుండా దేవుడు అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువు వలనైనటువంటి నీతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని దేవుడు ఈ మాటల ద్వారా, ఈ పాఠము ద్వారా మనుష్య జాతికి ఆయన పిలుపును అందజేస్తున్నాడు. ఎందరైతే ఆ పిలుపును అందుకుంటారో తప్పకుండా నీతి మార్గంలోనికి వచ్చేటువంటి అవకాశాన్ని వారు పొందుతారు. ప్రియులారా, ఈ విషయమై మరికొన్ని ఆధారాలను, మరికొన్ని దైవవాక్యంలోని భాగాలను మనం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మునుపటి వాటిని ఏం చేయొద్దంటున్నాడు ఆయన? జ్ఞాపకం చేసుకోకండి. గతంలో చేసినటువంటి పాపము మరలా మీరు జ్ఞాపకం చేసుకోవడం వల్ల మరలా మీరు పాపం చేసేటువంటి అవకాశం ఉంది. కనుక మునుపటివి జ్ఞాపకం చేసుకోకండి. పూర్వం జరిగినటువంటి వాటిని వదిలిపెట్టేయండి. వాటిని సిలువకు మీరు కొట్టేయండి. వాటిని పూర్తిగా మీరు పరిత్యజించండి. నీతి బ్రతుకులను అడుగుపెట్టండి, పరిశుద్ధతలోనికి అడుగుపెట్టండి. దేవుని కొరకు బ్రతకాలనే చక్కని నిర్ణయం, ఉద్దేశ్యం మీరు కలిగి ఉన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో మీరు నడుచుచున్నప్పుడు మరలా పాపమును జ్ఞాపకం చేసుకోవటానికి వీల్లేదు. దేవుడు మర్చిపోవాలని మీరు కోరుకుంటున్నారు కదా, మీ పాపము ఆయన జ్ఞాపకంలో ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు కదా.
నీతి మాత్రమే ఆయన జ్ఞాపకంలో ఉండాలని మీరు నీతిగా బ్రతకాలనుకుంటున్నారు కదా, మరి అలాంటప్పుడు మీరెందుకు గత పాపమును జ్ఞాపకం చేసుకుంటున్నారు? కనుక గత పాపమును జ్ఞాపకం చేసుకోకండి, మునుపటివి జ్ఞాపకం చేసుకోకండి. ఎందుకంటే ఆయన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృజించి మునుపటివి మరువబడతాయి అంటున్నాడు ఆయన. మునుపటివి మరువబడతాయి. గతంలో మీరు పాపం చేశారు, పాపపు బ్రతుకులను కలిగి ఉన్నారు. సరే, మీరు పాపక్షమాపణను పొందారు కదా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నూతనమైనటువంటి జీవమును పొందారు కదా. కనుక పాపమును మర్చిపోండి, మునుపటి బ్రతుకును మర్చిపోండి, నూతనంగా బ్రతకటానికి ఆలోచన చేయండి. దేవుని యొక్క జ్ఞాపకాలలో మీరు నీతిమంతులుగా మాత్రమే ఉండాలి, పాపాత్ములుగా ఉండకూడదు. పాపం చేసిన ఆ పాపపు జ్ఞాపకాలను యేసుక్రీస్తు ప్రభు క్షమాపణ ద్వారా తుడిచిపెట్టేసుకోవాలి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా మీరు దేవుని ఆలోచనలలో నీతిమంతులుగా నిలబడండి. చివరిగా చక్కని మాటను, లేఖన భాగమును, వాక్యపు సంగతిని మనం ఆలోచన చేద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. కొలస్సీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనం పాపాత్ములం, మన జీవితాలు కంపుకొట్టినవి, మనము శిక్షార్హులం. అలాంటి పరిస్థితుల్లో నుండి, మలినకరమైన జీవితంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనలను కడిగివేసి ఆయన రక్తమునందు మనలను పరిశుద్ధపరిచి నీతి బ్రతుకులోనికి మనలను ఆహ్వానించాడు పరలోకమందున తండ్రి. ఆయన అపారమైన ప్రేమను చూపాడు. గత జీవితమును, పాపపు ఆలోచనలను ఆయన మేకులతో సిలువ కొట్టేశాడు. ఆయనలో మనకు జీవమును అనుగ్రహించాడు. కనుక ఇక మీరు చింతించకుండా, బాధపడకుండా, దేవుని మీద ఉన్నటువంటి ఆలోచనలతో, దేవుడంటే మీకున్న భయము చేత, మీ ఆత్మను మీరు కాపాడుకునే ఉద్దేశంతో, దేవుని ప్రేమనెరిగి, ఆయన మాటలలో ఉన్న సారాంశమును గ్రహించి, యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పాపక్షమాపణను ఒక చక్కని వరముగా స్వీకరించి మీ దుష్క్రియలను విడిచిపెట్టండి, మీ పాపపు జీవితమును విడిచిపెట్టండి, మీ పాత జ్ఞాపకాలను విడిచిపెట్టండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఆలోచనలలో నీతిమంతులుగా స్థిరపడండి. దేవుడు మీకు చక్కని బహుమతినిచ్చేటట్టుగా, దేవుని యొక్క విశ్రాంతిలో మీరు ప్రవేశించేటట్టుగా సత్క్రియలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నిరంతరము కొనసాగేవారుగా ఉంటారని ఈ పాఠమును బట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో దేవుని జ్ఞాపకాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మిగిలిన సంగతులను పరిపూర్ణంగా మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప, క్షేమము మీ అందరికీ దేవుని వాక్యము విషయంలో తోడుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు, మీ ఘనమైన నామమునకు మా స్తుతులు, స్తోత్రములు. నాయన, మేము పాపాత్ములమై ఉండగా పాపపు దశలోనే మమ్మను వదిలిపెట్టకుండా మీ అపారమైన ప్రేమ చేత మమ్మను లేవనెత్తి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను అనుగ్రహించి మీ కృప అతిశయము చేత తండ్రి మమ్మను చేరదీసి రక్షణలోనికి మమ్మను ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. స్తుతులు నాయన. దేవా, ఈ చక్కని అవకాశమును నాతో పాటు మీ పిల్లలందరూ పొందగలుగుటకు, వారి హృదయములు పొడవుబడి పాపములను ఇక జ్ఞప్తిలోనికి తెచ్చుకోకుండా
మీ చిత్తాన్ని నెరవేర్చే ఆలోచనలతో పశ్చాత్తాపపడి మీ జ్ఞాపకాలలో కేవలము నీతిమంతులుగా నిలువబడగలిగే భాగ్యం వారందరికీ అనుగ్రహించండి. ఈ చక్కని నిర్ణయం తీసుకుని మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. వాక్యపు బలమును వారికి దయచేయండి. మీ జ్ఞాపకాలు ఎంతో ఘనమైనవి, బలమైనవి. నాయన, ఆ జ్ఞాపకాలలో మేము నిరంతరము మీ పని చేసేవారముగా, మిమ్మల్ని సంతోషింపచేసేవారముగా, మీ ప్రియమైన కుమారులముగా మేము నిలువబడగలుగుటకు సహాయమును అనుగ్రహించి, ఆత్మ ప్రేరణ చేత యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నిరంతరము మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ, సాతాను శోధన నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మనలను ఆదరించుచున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకటనలు జాగ్రత్తగా వినండి. సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యమును నిరంతరాయంగా మీ అందరికీ మేము అందించుటకు సిద్ధపడుతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, మేము ఎప్పుడూ క్రొత్తగా వీడియోను అప్లోడ్ చేసిన, దేవుని వాక్యమును మీకు అందించాలని ప్రయత్నించిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావటానికి బెల్ సింబల్ను క్లిక్ చేసి తగిన సిద్ధపాటును కలిగి ఉంటారని నేను మీకు తెలియజేస్తున్నాను. కేవలం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రము చేతనే కాకుండా అనేక మందికి సువార్త ప్రకటనలో భాగంగా, ఎందుకంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో అన్నీ ఎలాంటి వీడియోలు ఉంటాయో మీకు తెలుసు. మనుష్యులను సన్మార్గంలో, క్రీస్తు మార్గంలో, సత్య మార్గంలో నడిపించేటువంటి అంశములు మాత్రమే మీకు ఈ ఛానల్లో దర్శనమిస్తాయి. కనుక సువార్త ప్రకటనలో భాగంగా అనేక మందికి ఈ ఛానల్ను పరిచయం చేసి, వారి చేత సబ్స్క్రైబ్ చేయించి, మీరు దేవుని పనిలో పాలిభాగస్తులవుతారని, అనేక మందిని అగ్నిలో నుండి రక్షించే ప్రక్రియలో చేయూతనిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక సిద్ధంగా ఉంది. ఇంకా చందాదారులుగా చేరని వారు వెంటనే మీరు చందాదారులుగా చేరి ప్రతి నెల ఒక వినూత్నమైనటువంటి అంశముతో దేవుని జ్ఞానమును మీ ఇంటికే మీరు పోస్టు ద్వారా పుస్తక రూపంలో పొందాలి అనుకుంటే, దానిని మీరు చదివి అనేక మందికి తెలియచేసి దేవుని జ్ఞానము అనేక మందికి అందించుటలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి అనుకుంటే వెంటనే మీరు చందాదారులుగా చేరండి. మిగిలిన వివరాలన్నింటి కొరకు www.christchurch.ac అనేటువంటి వెబ్సైట్ను సంప్రదించండి, లేక 8978414178 అనేటువంటి నెంబర్ను సంప్రదించండి. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.